ఒట్టి చేతులతో రావద్దు. గోరింటాకు పెట్టుకుని రావాలా? ముఖ్యంగా ఇలాంటి కుళ్ళు జోకులు వేయొద్దు. నీకేం కావాలి? నాకు నువ్వు కావాలి. ఉన్నా కదా. కానీ యాక్టింగ్ వద్దు నాకు. అరే నా యాక్టింగ్ తో నీకేం ప్రాబ్లము? నేనున్నా కదా. ఎన్నిసార్లు బాబా అని పిలిచాను, ఎప్పుడైనా ఒక్కసారి పూరి అని ప్రేమగా పిలిచావా? సార్ నడుము చూపివా? చూపించి దాచుకోవా ప్లీజ్. నువ్వు అని చెప్పుకు నాకు ఏదైనా ఉంటుంది. జస్ట్ చూపించి దాచుకో. అది అప్పుడప్పుడు కనిపిస్తుంది, అప్పుడే చూడాలి, మళ్ళీ మళ్ళీ కనిపి. ఈ లేడీస్కి అసలు ఫీలింగ్స్ ఉండవు. ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను. నీలోని ప్రేమంతా నాలోనూ దాచుంచా, నా మనసు గెలిచినోడా. నీతో నా గురుతోలు పదిలంగానే ఉంచా, నా ఏలు వట్టేటోడా. అయినా నువ్వు కొంచెం తగ్గించుకోవాలి. ఏంటి? నీ అందం ఇంత అందంగా ఉంటే అందరూ ఇలాగే అంటపడతారు. ఏంటిది? ప్రేమ. ఏం ప్రేమ? నువ్వంటే పిచ్చి ప్రేమ. ఏంటో నాకు ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది. నువ్వు మా బావ కాబట్టి. నువ్వు అలా పిలిస్తే జీవితాంతం కుక్క పిల్ల నీ కాళ్ళ దగ్గర పడు. సరే, ఆ 24 hours టైం నాకు కేటాయిస్తావు. మరి క్షణ క్షణం నిన్ను సుఖ పెడతా. మిమ్మల్ని ఎవరు చేసుకుంటారు గానీ చాలా లక్కీ. నన్ను ఎల్లకాలం కాపాడుకో. అది అవదమ్మా. కొంతమంది హట్ అయినారు అనుకోండి, వాట్సాప్ లో డీపీ తీసేస్తారు. అంటే వాళ్ళ ఫేస్ ని వాళ్ళే చూసుకోలేకనా? మీ అమ్మాయిలంతా ఇంతనే. స్ట్రైట్ గా ముందుకు ఐ లవ్ యు అంటే నమ్మరు. చింతపల్లి సంతకు వెళితే చింతపూల చీర కొంటే మగవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. ఒక అమ్మాయి తలుచుకుంటే 18 మందిని కాదు 8 కోట్ల మందిని కూడా ఆటాడిస్తుంది. అమ్మాయిలు చాలా డేంజర్ రోయ్. చాలా చాలా. డ్రెస్ వేసుకున్నానా లేదా, బొట్టు పెట్టుకున్నానా లేదా చూసి చెప్పేవాడై ఉండాలి. మీకు మంచి మొగుడు దొరకాలని, ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేయర్. ఐ లవ్ యూ. ఐ హేట్ యు. గెలుపు తలుపులేది. అబ్బాయిలు అమ్మాయిలు పడేంత వరకు ఒకలా ఉంటారు, పడిన తర్వాత ఇంకోలా ఉంటారు. నానిగారు అమ్మాయిల్ని లైన్ లో ఎలా పెట్టాలో ఒక ఐడియా. హలో, చెప్పే. లింగడి వేసుకున్నట్నే. ఎప్పుడే? పొద్దుగా వేసుకున్నట. మరి పోదంగాని డ్రెస్ లేదే నాకు. ఆడదాను నువ్వు. నేను చేసుకోబోయేవాడు ఎలా ఉండాలంటే, ఎలాగెలాగా ఎక్కడన్నా తప్పిపోతే వెతుక్కుంటూ వచ్చి నన్ను కాపాడేవాడై ఉండాలి. నేను చేతులు మునక్కాడలా, కాళ్ళు పట్లకాయల్లా ఉండకర్లా. నీకు అసలు ఏమైనా సెన్స్ ఉందా? అంత అర్ధరాత్రి ఎవరైనా ఫోన్ చేస్తారా అసలు?